అత్తమ్మనే చేపలన్నీ నీట్‌గా క్లీన్ చేసి నాకైతే పంపించింది. ముందు ఫ్రైయే చేద్దాం అనుకున్నా. కాకపోతే మళ్ళీ మా ఆయనకి రసం లేకుండా ఎలా తింటాడబ్బా అని ఇంకా సింపుల్‌గా అయితే చేస్తున్నా. చేసేంత ఇంట్రెస్ట్ లేదు గానీ ఏదో చేయాలంటే చేస్తున్నా. బాగా ఒత్తిడైతే ఎక్కువైపోయింది. నిన్న మన స్కూల్‌లు కూడా బంద్ అయిపోయినాయి కదా! పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. టార్చర్‌కి కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్టు చూపిస్తున్నారు. అదే కాకుండా ఈ వర్షాలు మరీ దారుణంగా తయారైపోయినాయి. బట్టలేమో ఎంతేసినా ఆరతలేవు. బట్టలు వేయకుంటేనేమో నాకు టెన్షన్ వచ్చేస్తుంది. రాత్రిపూట కూడా కల్లోకి అయితే నిజంగా చెప్తున్నా బట్టలే కల్లోకి వస్తున్నాయి. మరి దారుణంగా పని అంటే ఇంత దారుణంగా ఉంటుందా అనిపిస్తుంది ఒకసారి. ఈ వర్షం బాధనే అంటే ఇంట్లోనే పిల్లలు ఉంటున్నారు కానీ పూట కోటి వండి పెట్టి ఇంకా ఇంట్లో అయితే అసలు ఎంత నీట్ గా సర్ది పెట్టుకున్నా అసలు ఇల్లులాగా ఉండలేదు. అందుకే చిరాకు వచ్చేస్తుంది. అయినా ఇంకా పిల్లలు ఎంత గలీజ్ గా చేసినా నేనైతే ఫస్ట్ ఏమన్నాను నీట్ గా ఆడుకొనిస్తా బాగా. నేను ఆ ఏజ్ లో ఉన్నప్పుడు మరీ దారుణంగా చేసేదానిలే, అది వేరే విషయం. పిల్లల్ని ఎలాగో బయటకు పంపించలేము. ఇంకా వాళ్ళకి నచ్చినట్టు అన్నా ఆడుకొని ఇవ్వాలా లేదా మీరే చెప్పండి. వీడియో నచ్చితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా. ఉంటాను మరి.